నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీజేపీలో చేరితే కాంగ్రెస్ వాళ్లకు 50 కోట్ల ఆఫర్. మరి బీఆర్ఎస్ వాళ్లకు ఎంత ఇస్తున్నారు? పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్లో. మీ తప్పుల్ని ప్రశ్నిస్తే మమ్మల్ని తోకలుగా పిలుస్తారా? వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎంను కలిసిన సాయిధరం తేజ్. మెగా అల్లుడిని శాలువతో సత్కరించిన కాంగ్రెస్ నాయకులు. లెక్క తేలని పూరి జగన్నాథుని రత్న భాండాగారం. లెక్కించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాట్లు. నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న వేళ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ 50 కోట్ల రూపాయల ఆఫర్ చేస్తోందని, తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంత ఆఫర్ చేస్తుందో అన్న ఆశ్చర్యం కలుగుతోందని పాడి కౌశిక్ రెడ్డి చురకలంటించారు. కర్ణాటకలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఆఫర్ చేస్తున్నారు అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్నాడు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చుకుంటున్నారు అని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ 50 కోట్లు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేస్తున్నారు రమ్మని చెప్పని ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా, ఆడ మీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ పార్టీ వాళ్ళు 50 కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటుర్రీడా? యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీని జవాబు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నీకు ప్రజలు రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిర్రు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీలని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన చేయరు. ఏపీలో తల్లికి వందనం పథకం గురించి ఓవైపు వైసీపీ విమర్శలు చేస్తూ ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల మాత్రం మరో వర్షన్ను తీసుకునొచ్చారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే, బాబుకు కాంగ్రెస్ తోక పార్టీ అని విమర్శించడం కరెక్ట్ కాదని వైసీపీ నేతలపై షర్మిల ధ్వజమెత్తారు. మేం చెప్పింది ఏమిటో 1కి 10 సార్లు వినాలి. తల్లికి వందనం జీవో 29లో క్లారిటీ లేదని, సాక్షి కథనంపై వివరణ ఇవ్వాలని మేము చంద్రబాబుని కోరామన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేం ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టి 24 గంటలు గడవక ముందే ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చిందన్నారు వైఎస్ షర్మిల. టాలీవుడ్ హీరో సాయిధరం తేజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి ఆదివారం వెళ్లిన సాయిధరం తేజ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ మధ్య యూట్యూబ్లోని ఒక వీడియోకు సంబంధించి సాయిధరం తేజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. వావి వరుసలు లేకుండా ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్స్ చేస్తున్న ప్రణీత్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా అని ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు, డీజీపీ, పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. సాయిధరం తేజ్కు ఉన్న సామాజిక దృక్పథంపై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1:25 ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్, హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46 ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. రత్న బండార్లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. కాసేపట్లో రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది. నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి కాంగ్రెస్లోని 2 రాజకీయ నిరుద్యోగులు తమ ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శించారు. ఒక ఆయన ముఖ్యమంత్రి అయితే మరొక ఆయన జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడయ్యాడని అన్నారు.
కానీ తెలంగాణలో ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలకు అతిగతి లేదని మండిపడ్డారు. కానీ ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే, ఏమైంది మెగా డిఎస్సి? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని. ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు, ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముడిని అవమానించే విధంగా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముడిని అవమానించే విధంగా మాట్లాడడం. ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో, ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని, అశోక్ కావచ్చు, రియాజ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా 150 కోట్లు, 100 కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం. అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.